ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు. ఇది వీళ్ళ కార్యకర్తలు మొరేలు దెబ్బతింటుంటుంది. కాబట్టి మేము ఎవరికి భయపడట్లేదు, ఇంకో 2 నెలలు వచ్చేస్తాడు నాని, ఏం బీక్కుంటారు పీక్కుంటారా, వంశీ ఆగాడా తగ్గాడా ఎక్కడన్నా, మేము ఎక్కడా తగ్గేది లేదు, భయపడేది లేదు, నేనైనా భయపడేది లేదు. వీళ్ళు అలా చెయ్యకపోతే వాళ్ళ క్యాడర్ ఎవడ ఉండడు రేపు పొద్దున. ఏదో చేతులు కట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నమస్కారం పెట్టేసి జైలుకి వెళ్ళి వచ్చేస్తే రేపు కార్యకర్త ఎందుకు ఉంటాడు? అదే కదా. చెవిరెడ్డి మొన్న ఎందుకు అరుస్తూ మాట్లాడాడు, లిక్కర్ అరెస్ట్ అయ్యి రిమాండ్కి తీసుకెళ్ళేటప్పుడు, ఆ పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు రోజు అరుస్తూ మాట్లాడాడు కదా మీడియాతో. అంతకుముందు ఏ నిందితుడు అట్లా మాట్లాడలేదుగా. అంటే ఇక అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. రెండోది మీరు అన్నారు వాళ్ళు ఎలక్షన్స్ ముందు మాట్లాడింది ఇతను ప్రొజెక్ట్ చేసింది, ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ముందే ఇతను మాట్లాడుతుంది. ఎలక్షన్స్ ఇదే దాన్ని ఏమంటారు, వీళ్ళేమో అధికారంలో లేరు కదా, విపక్షంలోనే మాట్లాడుతున్నాడు అతను. అప్పుడు విపక్షంలోనే మాట్లాడారు. విపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టడానికి వాళ్ళు మాట్లాడారు, వీళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే 4 ఏళ్ల తర్వాత మాట్లాడారు, వీళ్ళు ఏడాదికే మాట్లాడుతున్నారు, అంతే తేడా. ఒక రకంగా మొన్నటి వరకు కాస్తంత సైలెంట్ గానే ఉంది. మొదటి ఏడాది అని సైలెంట్ గా ఉన్నారా? కేసులకు భయపడి ఎవరు బయటికి వచ్చి మాట్లాడలేదా వైసీపీ నేతలు అని అనుకున్నాం. ఇప్పుడు ఈ పెరుగుతున్న దూకుడు చూస్తే, నాని గారి మాటలు చూస్తే, ఇక నుంచి వైసీపీ